సభాధ్యక్షులు గౌరవనీయులు ఖైరతాబాద్ శాసనసభ్యులు సోదరులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్న ఎఫ్ఎస్ డివిజన్ ఆఫ్ హైదరాబాద్ సోదరి మేయర్ గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, హైదరాబాద్ కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు, వేదికపై ఉన్నటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు, అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా ఈరోజు ఏదైతే రేషన్ కార్డులు అందుకోబోతా ఉన్నారో అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెలు అందరికీ పేరు పేరున శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈరోజు ఈ రేషన్ కార్డు వస్తున్నటువంటి ఒక సందర్భంలో మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముందుగా నేను మంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 1953 రేషన్ కార్డులు పంపడానికి ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టినారో దానికి నేను వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఒక 2-3 చిన్న విషయాలు తమ దృష్టికి తీసుకొద్దామని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒకటి, ఖైరతాబాద్ సర్కిల్లో నేను రాత్రి 10 o'clock అట్లా ఐ థింక్ ది MRO అండ్ సమ్ అదర్ పీపుల్ వర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ దట్ దిస్ ప్రోగ్రామ్ ఎగ్జిస్ట్. అంటే ఏంటి సమాచారం అంటే అప్పటికప్పుడు ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఖైరతాబాద్ సర్కిల్లో 22,399 అప్లికేషన్స్ వచ్చినట్టుగా, దాంట్లో 1959 ఖైరతాబాద్కి వచ్చినట్టుగా ఉంది. అయితే మిగతా నియోజకవర్గాలకు కంపేర్ చేసినట్టయితే బహదూర్పుర, లేకపోతే కార్వాన్, లేకపోతే జూబ్లీ హిల్స్, ఇటువంటి నాంపల్లి, ఇటువంటి ప్రాంతాల్లో 5,000 దాటిపోయింది. ఖైరతాబాద్లో మాత్రం 1900 మందికి మాత్రమే రేషన్ కార్డులు వస్తున్నట్టుగా డేటా చెప్తా ఉంది. మేబీ దే ఆర్ మోర్ ఎఫిషియంట్ ఇన్ దోస్ కాన్స్టిట్యున్సీస్. అయితే అక్కడ ఏమైనా ఎక్కువగా ఎఫిషియెంట్గా పనిచేసినారా వెరిఫికేషన్ ప్రాసెస్లో? అక్కడేమో 5,000 వచ్చినాయి, ఇక్కడనేమో 1900 వచ్చినాయి. ఆ మిగతా వాళ్ళకు కూడా అసలు ఇంకో క్లారిటీ ఏం లేదు. అంటే వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అలోన్? ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? ఒకటి. 2, ఇంతకుముందు కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రజాపాలనలో పెట్టుకున్న అప్పుడు చాలా పెద్ద ఎత్తున లైన్లలో నిలబడి మనం అందరము పేపర్లో నింపి అప్లికేషన్స్ దర్జ్ చేసినాం. ఆ అప్లికేషన్స్ ఎన్ని, ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో చేసుకున్న అప్లికేషన్స్ ఎన్ని, వీటి వివరాలు కూడా దయచేసి బయట పెట్టాలా అని చెప్పని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాను. బికాజ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, కమిషనర్ గారు మాట్లాడుతూ, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ వాంటింగ్ టు మేక్ దిస్ ఇస్ అ పొలిటికల్ మీటింగ్, బట్ యూ మేడ్ ఎ స్టేట్మెంట్, సో దేర్ ఫోర్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. మీరు గత 10 సంవత్సరాల్లో ఎవరికి రేషన్ కార్డు రాలేదు అన్నారు. I don't know whether your data is right and whether your officers have reported to you right or not, because you are the commissioner, Rachakonda, I still remember. So by being a police officer, you would have not probably understood what is the exact data, but this data that I have indicates that 6,47,479 6,47,479 రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో కూడా 2016 నుండి మొదలుకుంటే 2023 వరకు ఇచ్చినారు. లెట్ మీ కంప్లీట్ సార్, ప్లీజ్ సార్. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు టేక్ ఎ dig at you. I just want to set the record right. My intention is not to take a dig at you. My intention is to set the record right. Because వాళ్ళకి ఏమనిపిస్తుంది, 10 ఏళ్లలో ఏం కార్డు రాలేదు కదా అనుకుంటారు కదా. అదే చెప్తున్నా, ఆయన వారు ఏదో చెప్పబోతుంటే వారికి చెప్తున్నా, మీరు చెప్పాలి, అందుకే చెప్తున్నా. 6,47,479 రేషన్ కార్డులు 2014 తర్వాత ఉన్న రేషన్ కార్డులకు అదనంగా కూడా ఇచ్చినారు. అందులో ఖైరతాబాద్కు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారనే ఒక విషయాన్ని నేను తెలియజెప్తూ, ఇవాళ దానికి దాదాపు 581 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక బియ్యాన్ని కూడా, లేకపోతే దాన్ని కూడా సబ్మిట్ చేస్తూ, గత ప్రభుత్వం 4 కిలోలు నలుగురికి మాత్రమే ఉండే, కానీ 6 కిలోలకు పెంచి అది కూడా అన్లిమిటెడ్గా పెంచినట్టు ఒక విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, నేను మంత్రి గారికి హృదయపూర్వకంగా మరొకసారి ఐఎమ్ థ్యాంకింగ్ యూ దట్ you started this program, but this data also has to be furnished transparently to everybody. And my humble submission to the collector garu and then commissioner garu, let's not distort the facts. గత ప్రభుత్వం కూడా 6 లక్షలు ఇచ్చింది, ఇవ్వలేదు అని అంటే పాపం వాళ్ళు ఏదో తప్పు అనుకుంటారు, మీడియాలో కూడా ఎట్లా రాసుకుంటారు. సో విల్ గెట్ ఇన్ టు దట్ ద ఫాల్స్హుడ్. దయచేసి ఆ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.